ఎండాకాలంలోనే కాదు వర్షాకాలంలో కూడా హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి కనిపిస్తోంది. వారంలో ఒక్కసారి మాత్రమే నల్లా నీళ్లు వస్తూ ఉండడంతో ట్యాంకర్ల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మా గోడు వినేవారెవరు, మా గొంతు తడిపేవారు ఎవరని ఎదురు చూస్తున్నారు నగరంలోని పలు కాలనీల ప్రజలు. క్యూఆర్ పరిధిలో మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులపై టీవీ9 స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ మహానగరంలో ఎండాకాలం ముగిసినప్పటికీ కూడా నీళ్ల సమస్య విపరీతంగా వెంటాడుతుంది. బస్తీల్లోనే కాదు కాలనీల్లో కూడా విపరీతంగా వాటర్ సమస్య ఉందనేది జనాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం. వాటర్ సమస్య ఏ విధంగా ఉంది, జనాలు చెప్తున్నటువంటి మాట ఏంది, అధికారుల దగ్గర నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నాయి. అక్కడ స్థానికుల గొంతెండుతోంది. ఇళ్లలో బోర్లు ఎండిపోయి జలమండలి సరఫరా చేస్తున్న నల్లా నీళ్లు గంట కూడా రాక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అట్టడుగుకు భూగర్భ జలాలు పడిపోవడంతో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా క్యూర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో వెరీ రేర్గా నల్ల నీళ్ల సరఫరా జరుగుతోంది. సిటీ శివారు ప్రాంతాలైన బోడుప్పల్, చెంగిచెర్ల, సూరారంలోని కాలనీల్లోని ప్రజలకు 4 నెలలుగా నీటి కష్టాలు తప్పడం లేదు. వారంలో ఒక్కరోజు కూడా సరిగ్గా నీటి సరఫరా జరగడం లేదు. వచ్చే నీళ్లలో కూడా విపరీతంగా కాలుష్యం, కంపు కొడుతున్నాయి. బోడుప్పల్ లక్ష్మీనగర్లో స్థానికుల ఇళ్లకు వెళ్లిన టీవీ9 బృందం నీటి ఎద్దడి పరిస్థితిని పరిశీలించింది. ఇక్కడ మహిళలందరూ బిందెలు పట్టుకుని కాలనీలో కూర్చున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారానికి ఒకసారి గంట మాత్రమే నల్లా నీళ్లు వస్తున్నాయని, వాటర్ ట్యాంకర్లు బుక్ చేసిన 2 రోజుల తర్వాతే సరఫరా చేస్తున్నారని, నీటి కోసం నరకం అనుభవిస్తున్నామని స్థానిక మహిళలు అంటున్నారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోకి వచ్చేటువంటి బోడుప్పల్లో ఉన్నాం. బోడుప్పల్కి సంబంధించిన లక్ష్మీనగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ నుంచి జనాలు చాలా వరకు నీళ్ల సమస్య ఎదుర్కొంటున్నామనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఇంట్లోకి వెళ్తున్నాను నేను ప్రస్తుతం మనం ఇంటి ఎంట్రన్స్లోనే వాళ్ళు ఒక వాటర్ బబుల్, ఒక బిందెను కూడా పెట్టారు. ఒకసారి మనం సంపుని పరిశీలిద్దాం. సంపులో ఉన్నటువంటి వాటర్ ఎంత మేర ఉందని చూస్తే సంపు కూడా దాదాపుగా ఖాళీగా మనకి కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎవ్రీ ఆల్టర్నేట్ డే వాటర్ బోర్డు నీళ్లు వదులుతుంది. దాదాపుగా గంట నుంచి గంటన్నర సేపు వాటర్ వదులుతారు. సో ఈ లక్ష్మీనగర్ కాలనీ, బోడుప్పల్లో ఉన్నటువంటి లక్ష్మీనగర్ కాలనీకి సంబంధించిన ఒక పెద్ద కాలనీ లక్ష్మీనగర్ కాలనీ. మనం ఒకసారి ఈ కాలనీ చూడొచ్చు. ఇల్లులు బాగానే ఉన్నాయి. సో మంచి ఎస్టాబ్లిష్ కాలనీ, ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఉండేటువంటి కాలనీ ఇది. సో ఇట్లాంటి కాలనీలో కూడా మంచినీళ్ళకి సంబంధించినటువంటి సమస్య అధికంగా ఉందనేది మహిళలందరూ బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచి నీళ్ళ సమస్య ఉంది అండ్ మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది నీళ్ళ కారణంగా? మార్చ్ ఎండింగ్ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మార్చి నుంచే ట్యాంకర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. ట్యాంకర్స్ కూడా ఈ మధ్య అంతకుముందు పిలవగానే వచ్చేది, కానీ ఇప్పుడు 2-3 డేస్ టైం తీసుకుంటుంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పొద్దున్నే పిల్లలు వెళ్ళిపోతారు, ఆఫీస్కి, కాలేజీలు ఉంటాయి, ఇంకా అన్ని స్టార్ట్ అయినాయి కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు జెంట్స్ డబ్బులు ఎలా చూసుకుంటారో, మేము లేడీస్ మాత్రం పొద్దున్న లేస్తే సంపు తీయడం, చెక్ చేసుకోవడం, ఈరోజు ఎన్ని నీళ్ళు వాడదాం, కొంతవరకే 1 లైను 2 లైను 2 నిమిషాలు 3 నిమిషాలే మోటార్లు వేసుకోవడం, ఇలా నడిపిస్తున్నామండి. చాలా అలసిపోయినాం. అసలు ఈ సంవత్సరం చాలా ఇబ్బంది అయింది. 15 years బ్యాక్ మాకు రామ్నగర్లో ఇదే సిచ్యువేషన్ ఉండేది. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు మాకు లక్ష్మీనగర్ కాలనీలో స్టార్ట్ అయింది. నాయకులు కానీ అధికారులు కానీ రెగ్యులర్గా సరిపడా నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు. లేదండి, యాక్చువల్గా మాకు నెలకి 2 సార్లు రావడం కూడా చాలా కష్టం అయిపోయింది నీళ్ళు అనేవి. పొద్దున్న లేస్తే పిల్లల స్కూళ్ళ కోసము టిఫిన్ బాక్స్లో లంచ్లు చూసుకోవడం కంటే పొద్దున్న లేసి వాటర్ ఉన్నాయా లేవా, ఈరోజు మరి ఎట్లా గడుస్తుంది అని చూసుకోవడమే ఇబ్బంది అయిపోతుంది మాకు. ట్యాంకర్ బుక్ చేస్తే కూడా మాకు లైన్ ఉంటుంది, అంటే వారం రోజుల్లో వాడు లిస్ట్ ఇస్తే దాంట్లో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మేము దానికోసం వెయిట్ చేస్తూ ఉండాలి. నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. సో ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినాము, ఆఫీస్ విజిట్స్ చేసినాము, అయినా కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది గవర్నమెంట్ నుంచి రావట్లేదు. సో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళందరూ కూడా నీళ్ళ కారణం ఇబ్బంది పడుతున్నారు అనేది స్పష్టంగా వారి మాటలు విన్నా, వాళ్ళందరూ బిందెలు పట్టుకొని కూర్చున్నటువంటి దృశ్యాలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. వాటర్ బోర్డు అధికారులు ప్రతి ఆల్టర్నేట్ డే వాటర్ ఇస్తున్నాము, గతంలో ఏ విధంగా ఇస్తున్నానో ఆ విధంగానే ఇస్తున్నాం అనేటువంటి మాటలు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. బోడుప్పల్లో ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నాయో చూసాం కదా. ఇక్కడ చెంగిచెర్లలోని సూరజ్ నగర్ కాలనీలోనూ ఇదే పరిస్థితి ఉంది. తమకు 2 రోజులకు ఒకసారైనా మంచినీళ్లు అందించాలని మహిళలు, వృద్ధులు ధర్నాకు దిగారు. చెంగిచెర్లకు వచ్చాం. చెంగిచెర్లలోని సూరజ్ నగర్లో మనం ఉన్నాం. దాదాపుగా 450 ఇల్లులు ఇక్కడ ఉంటాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాదాపుగా 1500 కుటుంబాలు నివసిస్తాయి. సో ఓవరాల్గా 6,000 మందిగా ప్రజలు ఇక్కడ నివసిస్తారు. వాళ్ళందరూ కూడా బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చినటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఇటీవల వాళ్ళు మంచినీళ్ళు సరిగ్గా రాకపోవడంతో వాటర్ బోర్డు కార్యాలయం ముందుకు వెళ్ళి ధర్నా కూడా చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి మీకు నీళ్ళ సమస్య ఉంది? ఎప్పటి నుంచి మీరు ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నారు? ఇప్పుడు 4 నెలలు అండి. 4 నెలల నుంచి నీళ్ళు మొత్తం బోర్లు ఎండిపోయినాయి. బోర్లు ఎండిపోతే 2 నెలల దాకా జర అటో ఇటో ట్యాంకులు తెప్పించుకున్నాం. అప్పుడు 700, 800 వచ్చినాయి. ఇప్పుడు 1500, 1200, 1300 అందరం బుక్ చేసుకుంటుంటాం కదా.
ఒక్కరు బుక్ చేస్తే 4-5 రోజులకు ఒకసారి వస్తుంది. బోర్లు ఎండిపోయి మాత్రం 4 నెలలు అవుతుంది. నల్ల మాత్రం 6 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వస్తుంది. 1 గంట కూడా రావట్లేదు. సగం ట్యాంక్ 2 డ్రమ్ము నీళ్ళు వస్తాయి. మా ఫ్యామిలీలు కనీసం పిల్లలు మేము 8-9 మంది ఉంటాం. నీళ్ళు ఎట్లా సరిపోతాయండి? ఇప్పటికి వాటర్ బోర్డు ఆఫీస్కి ఒక 3-4 సార్లు వెళ్ళినాము. ఇక్కడ పరిస్థితి ఇప్పుడు 4 మంత్స్ ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రం మాకు నీళ్లు సరిగా లేవు. 4 డేస్కి 5 డేస్కి ఒక్కరోజు వాటర్ వస్తాయి. అవి కూడా ఒక 1 అవర్ లో ప్రెజర్లో వస్తాయి, సరిపోవు. ఇట్లా బిందెలు అన్నీ రెడీ చేసుకుంటాం వాటర్ వస్తాయి అని చెప్పేసి. ఒక 1 అవర్ లో ప్రెజర్ తోటి వస్తే అవి సరిపోవు, బంద్ చేస్తుర్రు. కనీసం స్నానం చేయడానికి కూడా వాటర్ లేని పరిస్థితి ఉంది. ఈరోజు సండే రోజు చూడండి, ఖాళీ బిందెలు పెట్టుకొని రోడ్ల మీద నిల్చున్నారు. వాటర్ ట్యాంకర్ల కోసం వెయిట్ చేస్తున్నారు. సుమారు వాటర్ ట్యాంక్ కోసం ఈరోజు ఒక 50 ఫోన్లు నేను రిసీవ్ చేసుకున్నా. కానీ ఫోన్ చేస్తే వాటర్ ట్యాంకర్ కూడా ఎత్తట్లేరు. అది 1500 నుంచి 2000 అడుగుతున్నారండి. ఇమీడియట్గా బ్లాక్లో అమ్ముకుంటారు వాటర్, ఏది WHMC వాళ్ళు వాటర్ వాళ్ళు. ఇక సూరారంలోని శివాలయ నగర్లోనూ తాగునీటికి కటకట పరిస్థితులే ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం వరకు నీటి సరఫరాలో ఇబ్బందులు లేవని, ఇప్పుడు మాత్రం వారానికి ఒక్కసారి కూడా సరిగా నీళ్లు రావడం లేదంటున్నారు స్థానిక మహిళలు. ప్రభుత్వం వారానికి 3 సార్లు నల్ల నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సూరారంలో చూడొచ్చు, మహిళలందరూ ఇక్కడ కూడా బిందెలు తో పాటు బబుల్స్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చినటువంటి దృశ్యాలు మనం గమనించవచ్చు. నీళ్ళ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి హైదరాబాద్లోని కొన్ని బస్తీల్లో, కొన్ని కాలనీలు అనేది స్పష్టంగా ఈ దృశ్యాలు మనకి అద్దం పడతా ఉన్నాయి. మహిళలతో మాట్లాడదాం. ఏంటమ్మా, ఎన్ని రోజుల నుంచి మీ బస్తీలో నీళ్ళ సమస్య ఉంది? అధికారులు ఎవరైనా వస్తారా? వాళ్ళకి ఏమైనా కంప్లైంట్లు ఇచ్చారా మీరు? ఇప్పటి వరకైతే ఎవరు రారే సారు. నీళ్ళు అయితే వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు 4 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇప్పిండు. మాకు బోర్లు వేసినా నీళ్లు లేవు. 600 గజాలు వేసినా కూడా బోర్లు నీళ్లు రాలే. ఇప్పటి వరకు మాకు నీళ్ళు అంటే లేవు. వారానికి 3 సార్లు ట్యాంకర్ తెప్పించుకుంటున్నాము. మాకు మనిషికి ఒక డ్రమ్ము పోసుకుంటున్నాము. మాకు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. వేరే వాడుకోవడానికి కూడా వేరే సోర్స్ వాటర్ లేదు అసలు. మంజీరా వాటర్ మీదనే మేము ఆధారపడాలి. వాష్రూమ్కి అవే, స్నానాలకు అవే, తాగడానికి అవే నీళ్ళు 1 వీక్ వరకు తాగే వరకు పురుగులు వస్తున్నాయి. అనేక రోగాలకు బాధలు పడుతున్నాం. బోర్లు వేస్తే వాటర్ రావట్లేదు. మళ్ళీ మాకేంటి పరిస్థితి? అసలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. మళ్ళీ వాటర్ కోసం మేము ఎన్నిసార్లు అంటూ బాధపడుతున్నాము. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము. ట్యాంకర్లు 2,000 తెచ్చుకొని నెలవారీ జీతానికి చేసేటోళ్ళు 2,000 ట్యాంకర్ తెచ్చుకొని పోసుకోవడానికి అంత స్తోమత మాకు లేదు. మాకు ఏ విధము చేతనైనా వారానికి 2 సార్లు వాటర్ రావాలి. అధికారులు స్పందించాలి. కంపల్సరీ మాకు వాటర్ రావాలి. వాటర్ ఇడిస్తే కూడా 1 అవర్ కన్నా ఎక్కువ ఇడవట్లేదు. 2 గంటలు వాటర్ ఇవ్వాలి. వారంలో 2 సార్లు వాటర్ కావాలి మా డిమాండ్ సార్. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో వాటర్ కారణంగా ఇబ్బంది పడుతున్న అంశం పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ వెంకట్తో శ్రవణ్, TV9 హైదరాబాద్.